తెలంగాణ కమలం పార్టీలో చిచ్చు రేపిన లేఖాస్త్రం. ఆ ఒక్క లేఖ పార్టీలో పెద్ద దుమారమే రేపిందా? ఇప్పటికే పార్టీలో కొత్త పాత వర్గ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు లేఖల యుద్ధంగా మారిందా? ప్రధానికి లేఖ వెళ్ళింది నిజమే అనే విధంగా ఆ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ అర్థం పడుతోందా? కేంద్ర క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో హైకమాండ్ దృష్టిని ఆకర్షించేందుకు ఈ లేఖల రాజకీయమా, లేక నిజంగానే పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయా? పార్టీలో లేఖల సంస్కృతి లేదన్న ఓ ఎంపీ, మరి గతంలో నా మీద అధిష్టానానికి నువ్వు లేఖ రాసింది నిజం కాదా అంటున్న మరో ఎంపీ. ఇంతకీ ఎవరా ఎంపీలు? నిజంగానే పార్టీలో లేఖల సంస్కృతి ఉందా లేదా? ఇది కేవలం ఆ ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత విభేదాలా, లేక బీజేపీలో నిజంగానే అసంతృప్తి జాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయా? ఆ వివరాలేంటో చూద్దాం. తెలంగాణ కాషాయ పార్టీలో కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. కమలదళం కోటలో నివురు కప్పిన నిప్పులా ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. రాష్ట్ర పార్టీలో ఓ కేంద్ర మంత్రి, ఓ సీనియర్ ఎంపీల పెత్తనం ఎక్కువైందని ఇటీవల ప్రధానికి లేఖ రూపంలో ఫిర్యాదులు అందాయని ప్రచారం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. దీన్ని కొనసాగింపుగా పార్టీలో నేతల మధ్య రాజకీయ మంటలకు దారితీస్తుంది. ముఖ్యంగా లేఖ మంటలు ఇద్దరు ఎంపీల కేంద్రంగా మారిపోయింది. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్య పోటాపోటీ చిట్చాట్ వ్యాఖ్యలతో అంతర్గత పోరుకు మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో ప్రధానికి లేఖ కలకలం ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పటికే పార్టీలో కొత్త పాత వర్గాల ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కీలక నేతల తీరు నచ్చక ఇటీవల ప్రధాని మోదీకి లేఖ పంపించారనే ప్రచారం పార్టీలో పెద్ద రచ్చలేపింది. ముఖ్యంగా పార్టీలో ఓ కేంద్ర మంత్రి, ఓ ఎంపీ పెత్తనం ఎక్కువైందని, ప్రతి దాంట్లో వారి జోక్యం గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారకులు ఆరోపించారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతల తీరులో మార్పు రాకుంటే పార్టీలో మేం ఉండాలా లేదా అని ఎంపీలు, ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ రాసినట్టుగా ప్రచారం జరిగింది. ఇదే విషయంపై మీడియా చిట్చాట్లో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ లేఖల సంస్కృతి పార్టీ హిస్టరీలో లేదని కుండబద్దలు కొట్టినట్టుగా తేల్చి చెప్పారాయన. ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. దీనికి కౌంటర్గా నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేయటం రాజకీయ రచ్చకు దారితీస్తుంది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. ఎంపీ లక్ష్మణ్ చిట్చాట్ వ్యాఖ్యలపై వెంటనే ఎంపీ అరవింద్ ఖండిస్తూ స్వయంగా చిట్చాట్ పెట్టడంతో ఇద్దరు నేతల మధ్య అంతర్గత పోరుగా మారింది. ఇక పార్టీలో లేఖల సంస్కృతి లేదనడంపై అరవింద్ తనదైన శైలితో సెటారికల్ డైలాగులు పేల్చడం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. చిట్చాట్లో అరవింద్ మాట్లాడుతూ తెలంగాణలో ఎప్పటివరకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రస్తావించారు. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిందన్నారు. దీని గురించి గూగుల్ నిండా చెబుతుంది కదా, దీనికి లేఖ రాయడం ఎందుకు, స్టేషనరీ దండగంటూ సెటైర్స్ పేల్చారు. అలాగే నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే నిజామాబాద్ జిల్లాలో పార్టీ ఎంత బలంగా ఎలా ఉంటుందని, తెలంగాణలో నెంబర్ 1 జిల్లాగా నిజామాబాద్ బీజేపీ ఉందని, నేనింతవరకు పార్టీని కానీ లక్ష్మణ్ని కానీ ఒక్కసారి కూడా తిట్టలేదని, ఏదైనా అంటే కేసీఆర్ని తిట్టినా కానీ అది కూడా బూతు మాటలు అనలేదని, కావాలంటే ఏఐలో వెతికినా నేను బూతులు మాట్లాడినట్టుగా దొరకవంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ అరవింద్. దీంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారనే చర్చ జరుగుతుంది. ఇక పార్టీలో పరిణామాలపై ఇటీవల జరిగిన మున్సిపల్ ఫలితాల తర్వాత సైతం ఎంపీ అరవింద్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మెట్పల్లిలో కాంగ్రెస్కు బీజేపీ కౌన్సిలర్ క్రాస్ ఓటు వేయటం, అక్కడ బీజేపీ కౌన్సిలర్స్ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేయటం వంటివి చకచకా జరిగిపోయాయి. దీనిపై అరవింద్ స్పందిస్తూ 30 ఏళ్ల నుంచి పార్టీలో పాతుకుపోయి కోవర్ట్లుగా పనిచేస్తున్న వారంతా పార్టీ నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు లేఖ కలకలం నేపథ్యంలో లేఖ సంస్కృతి లేదనడం, గతంలో రాసిందేంటంటూ అరవింద్ సెటైర్స్ వేయడంతో ఒక్కసారిగా పార్టీలో అలజడి రేగింది. ఇక ఈ లేఖ బాంబ్ బ్లాస్ట్ గురించి బీజేపీ ఆఫీసులో ఒక రకమైన స్థాయిలో పార్టీ నేతలతో పాటుగా ఏ ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్నా ఇదే చర్చించుకుంటున్నారట. ఇక ఇప్పుడు ఇద్దరు ఎంపీలు లక్ష్మణ్, అరవింద్ మధ్య రాజుకున్న చిట్ చాట్ వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయట.
అసలు లేఖ రాసింది నిజమా కాదా అనేదానికంటే ఈ ఇద్దరు ఎంపీల మధ్య పేలిన మాటలు, సెటైర్స్ పైనే జోరుగా చర్చ జరుగుతోందట. అసలు వీరిద్దరూ ఎందుకు లేఖాస్త్రంపై పోటాపోటీగా స్పందించారనే చర్చ కూడా జరుగుతుంది. ఇక రాజకీయ వర్గాల్లో మాత్రం కొత్త చర్చ మొదలైంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ విస్తరణ జరిగితే తెలంగాణ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. దీంతోటే నేతల మధ్య పోటీ తీవ్రంగా పెరిగిందట. దీంతో కేబినెట్ బెర్త్పై కీలక నేతలు కన్నేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. మంత్రి పదవి అనే ఆశల పల్లకిపై ఇద్దరు నేతలు కన్నేసినందుకే డైలాగ్, సెటైర్స్తో మాటల తూటాలు పేల్చుకుంటున్నారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఒకవైపు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, మరోవైపు నిజామాబాద్ ఎంపీ ఫైర్ బ్రాండ్ అరవింద్ రేసులో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఈ తరుణంలోనే ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావటం, ఒకరిపై ఒకరు పైచేయి సాధించే క్రమంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ బీజేపీలో లేఖల రాజకీయం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నేతల అంతర్గత పోరుపై అధిష్టానం దృష్టి సారించి ఫుల్స్టాప్ పెడుతుందా? ఇది కేవలం మాటల యుద్ధంగానే మిగిలిపోతుందా? లేక పార్టీ అంతర్గత సమీకరణాలు పూర్తిగా మార్చేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.